సమయానికి డాక్టర్ లేకపోతే నర్సులే ప్రాథమిక చికిత్స చేయడమో కాన్పు చేయడమో తెలుసు గాని సెక్యూరిటీ గార్డు కూడా వైద్యం చేయడం ఎక్కడైనా విన్నారా? అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆ సన్నివేశాన్ని మీరు కళ్ళారా చూడొచ్చు. తీరా అతగాడేదో ఆపద్బాంధవుడిలా ప్రాణం కాపాడాడని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. సెక్యూరిటీ గార్డ్ చేసిన వైద్యం వికటించి ఆ అభాగ్యుడు చనిపోయాడు. సూపరింటెండెంట్ నిర్లక్ష్యం వల్లనే ఆ పరిస్థితి ఏర్పడిందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు మొదలైన విచారణ ఏం తెలుస్తుందో గానీ ఒక నిండు ప్రాణమైతే బలైంది. బొమ్మయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో గత శనివారం రాత్రి రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. ఆ సమయంలో డాక్టర్లు గాని నర్సులు గాని లేరు. ఆ మాత్రం వైద్యం నేను చేయలేనా అనుకున్నాడే ఏమో అక్కడున్న సెక్యూరిటీ గార్డ్. స్వయంగా డాక్టర్ అవతారమెత్తి ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. అయితే అతగాడి వైద్యం వికటించి బొమ్మయ్య ప్రాణం పోయింది. సెక్యూరిటీ గార్డు చికిత్స చేస్తున్న వీడియో బయటకు రావడంతో అసలు హడావిడి మొదలైంది. సూపరింటెండెంట్ నిర్లక్ష్యం మొదలు అక్కడి గవర్నమెంట్ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ దాకా రాయదుర్గం అంతటా ప్రజా సంఘాలు కోడై కూశాయి. అప్పుడు అక్కడికి వచ్చిన డీసీహెచ్ఎస్ రవిపాల్ ఆసుపత్రి సిబ్బంది మీద మండిపడ్డారు. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలండి డాక్టర్ గారు. ఊరికే ఆయన పని లేక ఇక్కడికి రాలా, ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. వచ్చిన వాడికి కరెక్ట్గా మీరు డయాగ్నోసిస్ రాసి ఇది ఫలానా వ్యక్తి ఫలానా పేషెంట్ ఫలానా జబ్బుతో వచ్చాడు, స్టాటిస్టిక్స్లో ఒక లెక్క, ఇదిగో ఈ జబ్బుతో వచ్చాడు అనేది మనకు అవసరం కదా. ఏంటి ఓకే, ఏం పని లేక వచ్చాడు అనుకున్నారు? హాస్పిటల్కి పని లేక వచ్చాడు ఆయన. కాళ్ళు నొప్పులు అని చెప్పి హాస్పిటల్కి వస్తే నువ్వు టాబ్లెట్ ఇవ్వకుండా పంపించేట ఇచ్చావు, ప్యాంటాప్ ఇచ్చావు, క్యాల్షియం ఇచ్చావు, రెండు తగ్గొద్దా? కొంచెం ఒక పద్ధతి ఉన్నది. బాధ్యులను సస్పెండ్ చేయాల్సిందేనంటూ వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. పూర్తిగా వాళ్ళు సస్పెండ్ చేసి పోతామంటే ఇక్కడ నుంచి అసలు ధర్నా ఖచ్చితంగా ముందు ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించడంతో పాటు రాయదుర్గం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్ల వివరాలు కూడా డీసీహెచ్ఎస్ రవిపాల్ సేకరించారు. డాక్టర్స్ కూడా సూచన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పలు ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఓన్ క్లినిక్స్లో చూపించే ఇంట్రెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించడం లేదు అని చెప్పి కొంతమంది పాత్రికేయ మిత్రులు మా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. అయితే నేను ఈరోజు ఇక్కడ పనిచేసే డాక్టర్ల యొక్క క్లినిక్స్ కూడా నేను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్లకు అయితే తెలీదు, వాళ్ళ క్లినిక్స్ విజిట్ చేయడము, ఏ టైంలో వాళ్ళ క్లినిక్స్లో ఉంటున్నారు ఆ సమాచారం అంతా కూడా నేను గ్యాదర్ చేయడం జరిగింది. నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుని ఎవరైతే లేటుగా వస్తున్నారో, ఎవరైతే బయట అటెండెన్స్ ఇస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు కూడా చట్టపరంగా తీసుకుంటున్నారు. సిబ్బంది వివరణ కోరామని, అన్ని వివరాలు సేకరించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఆ సమయంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి నైట్ డ్యూటీలో ఉన్న రవికుమార్ అనే ఒక సెక్యూరిటీ గార్డ్ ఎవరి సూచన లేదు, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి రోగికి ఆయన ఆయాసపడతా ఉంటే నెబులైజేషన్ అరేంజ్ చేయడం అనేది గమనించడం జరిగింది. పాత్రికేయ మిత్రులు ఫోటోలు కూడా మాకు పంపించడం జరిగింది. నేను 2 రోజుల క్రితమే ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి దీని మీద వివరణ ఇవ్వాల్సిందిగా కోరాను. ఆ డ్యూటీలో ఉన్న సిస్టర్ గారు ఆ సమయంలో ఎందుకు అక్కడ లేరని చెప్పి ఆమె వివరణ కూడా లిఖితపూర్వకమైన వివరణ ఇమ్మని చెప్పి తెలియజేయడం జరిగింది. నర్సు చెప్పకుండా సెక్యూరిటీ గార్డ్ చికిత్స చేసే నిర్ణయం తీసుకుంటాడా అనే విషయం కూడా దర్యాప్తులో తేలుతుందని డీసీహెచ్ఎస్ రవిపాల్ చెప్పారు.